రంగంలోనూ ప్రతిరోజు 1% పెంచుకుంటూ పోదాం. సంవత్సరానికి 365% మనం మెరుగవ్వాలి అనే లక్ష్యాన్ని పెట్టుకుని మెగా పేరెంట్ టీచర్ మీటింగ్, రకరకాల ఎక్స్పెరిమెంట్స్ అధ్యక్ష. వీఆర్ సెట్టింగ్ ఎ ట్రెండ్ ఇన్ ది నేషనల్ లెవెల్ ఇన్ ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. అన్నిటికన్నా మరొకసారి రిపీట్ చేసేది, ఎనర్జీ సెక్టర్లో సామాన్యుడి భారం తగ్గించేందుకు ట్రూ డౌన్ చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఇది అనేటువంటి చెప్తా ఉన్నాం అధ్యక్ష. మరి వెంటిలేటర్ మీద తోసేసి మీరెళ్తే ఆ వెంటిలేటర్ మీద నుంచి ఏదో కేంద్రం ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో ప్రజలు విజ్ఞతతోటి ఓటేశారు కాబట్టి నరేంద్ర మోడీ గారు, ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక బలమైన టీంగా రాష్ట్రంలో ఉండడం, కేంద్రం మాకు సపోర్ట్ చేయడం మూలాన రాష్ట్రాన్ని ఈరోజు నిలబెట్టుకోగలుగుతున్నాం. లేకపోతే ఏ రోజు కుప్పగూలేటువంటి పరిస్థితికి ఉంది తీసుకొచ్చారు మీరు అనేటువంటి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఇక రాష్ట్రంలో అభివృద్ధి గురించి, మరి ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఒక్క రాయలసీమ ప్రాజెక్టుల గురించి ఈరోజు నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, పెద్ద పెద్ద సమావేశాలు పెడతా ఉన్నారు, మీటింగులు పెడతా ఉన్నారు. 5 ఏళ్లలో రాయలసీమలో ఎన్ని ప్రాజెక్టులు మీరు చేశారో అని నేను అడుగుతున్నా. 1 మీటర్ కాలువ తవ్వారా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఒక ప్రాజెక్ట్ని కట్టారా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు కొట్టుకుపోయినటువంటి డ్యామ్ని కనీసం ఏంటి పరిస్థితి అనేటువంటి తిరిగి చూడనటువంటి నాయకులు ఈరోజు రాయలసీమ మీద ప్రేమను ఒలకబోస్తా ఉన్నారు అధ్యక్ష. రాయలసీమ ప్రాజెక్టు ఈరోజు చంద్రబాబు నాయుడు గారే మూసేశారు అనేటువంటి చెప్తా ఉన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఏదో ప్రకటించారు, చంద్రబాబు నాయుడు గారు దానికి ఒత్తాసు పలుకుతా ఉన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడు అధ్యక్ష? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఎన్జిటిలో స్టే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2022లో స్టే వస్తే అప్పటికే సిఎస్ గారు పోయి అఫిడవిట్ వేసి మేము పని చేయడం లేదు అని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు మా మీద బురదేసేటువంటి ప్రయత్నం. ఈరోజు మేము గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష, హంద్రీ నీవాకు 3800 కోట్లు గత బడ్జెట్లో కేటాయించాం. కేటాయించడమే కాదు, ఖర్చు చేశాం. ఇవాళ అద్భుతంగా నీళ్లను తీసుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. డిజైన్డ్ కెపాసిటీ 40 టీఎంసీ, 40 టీఎంసీల సామర్థ్యంతో డిజైన్ చేయబడినటువంటి హంద్రీ నీవాలో ఈ సంవత్సరం 50 టీఎంసీల నీళ్లను తీసుకెళ్లినటువంటి ప్రభుత్వం మాది అనేటువంటి చెప్తా ఉన్నాం అధ్యక్ష. మీరు కాగితాల మీద కేటాయింపుల గురించి మాట్లాడుతూ ఉంటే చేతలతో చేసి చూపిస్తున్నటువంటి ప్రభుత్వం మాది అని ఈ సభ సాక్షిగా గర్వంగా చెప్పడానికి మీ కళ్ళ ముందుంటే రండి, హంద్రీ నీవాని చూపిస్తాను, భోజనం పెడతాను. మా రైతుల్లో ఉన్నటువంటి నమ్మకాన్ని చూసిన తర్వాతైనా మీలో కొంచెం మార్పు వస్తుందేమో అనేటువంటిది నేను ఆలోచిస్తున్నాం అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, ఇవాళ రాయలసీమ ప్రాజెక్టులకు మొత్తం కూడా అధ్యక్ష 30,000 కోట్ల రూపాయల్ని కేంద్రం సహకారంతో ఖర్చు పెట్టబోతున్నాం. రాయలసీమని ఒక గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా రూపొందేలాగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. దాన్ని బడ్జెట్ స్పీచ్ లో చెప్పాం, ఇవాళ మళ్ళీ చెప్తా ఉన్నాం. రేపు బడ్జెట్ లో నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ పెట్టే లోపల దాన్ని ప్రోగ్రెస్ ను కూడా ఇదే సభలో చెప్పి చూపిస్తామనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. కేవలం అంకెలకో సంఖ్యలకో కాగితాలకో పరిమితం కాలేదు అన్నటువంటి చెప్తా ఉన్నాం అధ్యక్ష. సార్ తమరు టైం పెట్టొద్దండి సార్, ప్రజలకి 30 రోజులు ఇబ్బంది పడ్డారు సార్, కనీసం తెలుసుకొనియండి సార్. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మాకేం చేస్తుంది అనేది తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది అధ్యక్ష. ఈరోజు రాయలసీమ రూపురేఖలు మార్చబోతున్నాం అనేటువంటిది సందర్భంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. రాయలసీమలో ఒకప్పుడు అరకు కాఫీ అంటే తెలియనటువంటి వాళ్ళకి అంతర్జాతీయ బ్రాండింగ్ ఎట్లా చేశామో ఇవాళ రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తున్నాం అధ్యక్ష. కేంద్రం ఇప్పటికే ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్టెన్స్ ఇచ్చారు. 30,000 కోట్ల రూపాయలు రాయలసీమ పేరుని రాజకీయానికి వాడుకున్నటువంటి వాళ్ళది ఒకవైపు, రాయలసీమ చరిత్రను మార్చేటువంటి విధంగా తొలి 2 ఏళ్లలో పనిచేసినటువంటి మమ్మల్ని ప్రజలు బేరీజ్ వేసుకునేటువంటి పరిస్థితులు కళ్ళ ముందు కనపడతా ఉన్నాయనేటువంటి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఒకటి కాదు అధ్యక్ష, ఇది ప్రభుత్వం 30,000 కోట్లు పెడితే మరో 50 నుంచి 70,000 కోట్ల రూపాయల్ని రాయలసీమలో పెట్టుబడులకు తీసుకొస్తున్నాం అధ్యక్ష. పెట్టుబడులు అంటే ఈ ప్రభుత్వంలో పరిశ్రమల్లో మాత్రమే కాదు అధ్యక్ష, పొలాల్లో పెట్టుబడులు పెట్టే రోజులు వస్తున్నాయి అధ్యక్ష. అది రాయలసీమ నుంచే ప్రారంభమవుతుంది అనేటువంటిది కూడా ఈ సభ ద్వారా మా రైతాంగానికి నమ్మకాన్ని కల్పిస్తున్నాం అధ్యక్ష. దానికి ఎగ్జాంపుల్స్ ఒకటి కాదు అధ్యక్ష, ఏ రకంగా పెట్టుబడులు వస్తున్నాయి అనేటువంటిది మీరు బెల్లు కొట్టారు కాబట్టి కొంచెం బ్రీఫ్ గా చెప్తున్నాను అధ్యక్ష. ఒక 10